టు పిన్ అసలు ఏం జరగబోతుంది ఏ కథ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కాబట్టి ఎస్ తొలి వెలుగులో చూస్తే అరెస్టు భయంతో అమెరికాకు కేసీఆర్ 2-3 రోజుల్లో పయనం మొదటిసారి అగ్రరాజ్య పర్యటనకు 10 ఏళ్లలో సింగపూర్ చైనా మాత్రమే సందర్శన కొన్నాళ్ల పాటు అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు అరెస్టు భయంతోనే అంటూ అధికార పార్టీ నేతలు ఎక్కడ దాక్కున్నా వదలబోమంటూ హెచ్చరికలు ఇక మనవడు హిమాంశు కోసమే అంటున్న బీఆర్ఎస్ నేతలు అసలు కథ ఏందో ఒకసారి చూద్దాం మనవడు హిమాంశు కోసమే ఆయన పాపం అమెరికా పోతా ఉన్నాడు కేసీఆర్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది 2 రోజులు ఆయన విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది తన మనవడి కోసమే కేసీఆర్ అమెరికా వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతుండగా అరెస్టు భయంతోనే పారిపోతున్నారంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇక ప్రతిపక్ష నేతగా కొన్ని రోజులుగా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు మొదట్లో అనారోగ్యం కారణంలో ఆ తర్వాత ఫామ్ హౌస్లోనే రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడికే పరిమితమయ్యారు ఇప్పుడు తాజాగా అమెరికా వెళ్ళి కొన్నాళ్ల పాటు అక్కడే ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాంశు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు హిమాంశు కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కొన్ని రోజులు యుఎస్లో రెస్ట్ తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చిన హిమాంశు కోరినట్టు సమాచారం ఇప్పటికే కేసీఆర్ అమెరికా వెళ్తే ఎక్కడ ఉండాలి ఏ ప్రాంతం పర్యటించాలి ఎక్కడున్నా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్తో సమావేశాల వంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టారంటూ పార్టీ నేతలు చెప్తున్నారు మరోవైపు అరెస్టు భయంతోనేనా అయితే కాళేశ్వరం కుంగుబాటు ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కాము ఇలా పలు కేసుల్లో కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఆయన అమెరికా పర్యటన ఆసక్తి రేకిస్తోంది ప్రభుత్వ అధినేతగా ఎన్నడూ అమెరికా వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు కేసీఆర్ అయితే ఇప్పుడు కేవలం ఆయన మీదున్న కేసులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతోనే ముందస్తుగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు కొంతకాలం నుంచి పార్టీ విషయంలో అంటిముట్టునట్లుంటున్నారు కేసీఆర్ ఇక అమెరికా పర్యటనలో పలువురు ఎన్ఆర్ఐలతో సమావేశాలు నిర్వహించున్నారు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడగట్టున్నట్టుగా తెలుస్తోంది అయితే కేసీఆర్ కేవలం అరెస్టు భయంతోనే అమెరికా వెళ్తున్నారా ఆయన ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం లేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలో చర్చ జరుగుతుంది కాబట్టి ఇక మొదటిసారి అగ్రరాజ్య పర్యటన మామూలుగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు అందులోనూ అధికారంలో ఉంటే ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా ఫారిన్ టూర్స్ అంటూ ఉంటాయి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా 5 ఏళ్లలో 4 సార్లు అయినా ఏదో ఒక కార్యక్రమం పేరుతో అమెరికా వెళ్ళొస్తుంటారు ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతే చెప్పనక్కర్లేదు కానీ కేసీఆర్ వీటన్నిటికీ విభిన్నం దేశంలో అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన సీఎం 2 సార్లు అధికారాన్ని చేపట్టిన ఆయన పర్యటించిన దేశాలు 2 మాత్రమే ఒకటి ముఖ్యమంత్రి అయిన కొత్తలో సింగపూరు పర్యటించారు 2 అభివృద్ధి కార్యక్రమాలకు పరిశీలించేందుకు చైనా పర్యటన చేశారు ఇది మినహా ఆయన జీవితంలో కాలంలో ఎప్పుడు దేశాన్ని దాటలేదు ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇదే మొదటిసారి కానుందంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద కేసీఆర్కి సంబంధించి అరెస్టు భయంతో ఆయన దేశం దాటుతున్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది మనం క్లియర్గా కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలుసు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత 2014 నుంచి మొన్నటి వరకు 2023 వరకు కూడా సో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో 10 ఏళ్ల పాటు పటిష్టంగా బలంగా అట్లా పాతుకుపోయే అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి సో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక అమెరికా పోతా ఉన్నాడట ఎందుకు అంటే అనేకమైనటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి కేసీఆర్ అమెరికా టూర్ మీద అనేకమైనటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి ప్రధానంగా 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు 10 ఏళ్లలో ఏవైతే దోపిడీ దొంగతనాలు జరిగినాయి వీటన్నిటి మీద ఇప్పటికే కాళేశ్వరం మీద కమిషను అటు ఫోన్ ట్యాపింగ్ మీద ఇటు గొర్రెల స్కామ్ ఇంకోవైపు విద్యుత్ కొనుగోలు ఇట్లా చెప్పుకుంటూ పోతే పూటకో ముచ్చట బయటకు వస్తూ ఉంది గతంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల బాగోతలని కూడా సో అప్పుడు అధికారంలో ఉండి ఆడిందే ఆట పాడిందే పాట పాస్ పడలేదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా దోసుకున్నారు ఇక ఏమేమో చేసిరు మమ్మల్ని ఎవడు పట్టుకుంటలే మా దాకా వస్తారా మా దాకా వస్తే మేము చూసుకుంటూ ఊకుంటామా మనల్ని ఎవరైనా టచ్ చేస్తాడా అందరూ అడగాలు బుడగాలు ఆడోడు ఈడోడు మోపారని ఇక ఎట్లా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు సో ఇప్పుడు అప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు ఇక పాపం ఊరికేనే పోదంటారు కదా పాపం
రివెంజ్ తీసుకుంటా ఉన్నది కేసీఆర్ మీద, కల్వకుట్ల కుటుంబం మీద. కేసీఆర్ అమెరికా పోతా ఉంటే ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు లేదు మా సారు వాళ్ళ మనవడు ఇమాన్షు ఉన్నత విద్య కోసము మంచిగా చదువుకోనికి అమెరికా పోయాడు కదా, అమెరికాలో ఆయన మనవని జూలికే పోతా ఉన్నాడు. గతంలో ఇమాన్షు తాత ఫ్రీగా ఉన్నప్పుడు అమెరికా రావే మొత్తం తిప్పి చూపిస్తా, ఇక నువ్వు ఈడొస్తే జర మంచిగా అని చెప్పినట్ట, అందుకే మనవని జూలికే పోతున్నట్ట అని ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, లేదు 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 కేసీఆర్ భయపడ్డాడు, మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చూసిండు, అంతకుముందు ఎన్కన్వెన్షన్ కూల్చివేత చూసిండు, హైడ్రా దూకుడు చూసిండు, ఇక మూసి ప్రక్షాళన చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసినాక కాళేశ్వరం కమిషన్ చూస్తూ ఉన్నాడు. విద్యుత్ కొనుగోలు మీద పూర్తిస్థాయి నివేదిక కూడా వచ్చింది. ఇంకా గొర్రెల స్కాము, బర్రెల స్కాములు, దళిత బంధులు ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓవైపు కేటీఆర్కి ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కింద నోటీసులు ఎన్నికే సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి మెల్లగా కేసీఆర్ దేశం విడిచి అమెరికా పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇందులో వాస్తవాలు మాట్లాడుకుంటే, ఒకటి ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అన్నట్టుగా మనవని మీద ప్రేమతోటి అమెరికా పోయిండు, అమెరికా పోతుండు అనుకోవచ్చు. రెండో అంశం, అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను కూడగట్టి రానున్నటువంటి ఎలక్షన్లకో లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలకో పార్టీ పతార పెంచుకోవడానికో అమెరికా పోతుంది అనుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి, నిజంగానే కాళేశ్వరం మీద ఎక్కడ నిగ్గు చీల్చి మరి కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడ నివేదిక ఇస్తే ఇరుక్కుపోతున్నారని భయపడవచ్చు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి లోకూరు కమిషన్ నివేదించింది కాబట్టి మరి ఎక్కడ దొరికిపోతున్నామని భయపడవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి రావచ్చు. ఇట్లా అన్ని అంశాలు ఒక్కొక్కటి అన్నీ కూడా ఒక పిడికిల్ లెక్క అన్నీ బలంగా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బలమైనటువంటి సమయంలో మెల్లగా స్కిప్ అయితే మనం సేఫ్ కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా కేసీఆర్ దేశం విడిచిపెట్టిపోవచ్చు. సో ఈ రకమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ ప్రధాన చర్చ మాత్రం కేసీఆర్ భయంతో దేశం విడిచి అమెరికా పోతున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ ఏడాది పరిపాలనలో అవినీతి అక్రమాలను తవ్వుతూ ఉంది, వివిధ కమిషన్లు వేస్తూ ఉంది. కాబట్టి ఈ కమిషన్ల నుంచి తప్పించుకోవడానికే అమెరికా పోతూ ఉండు. అభివృద్ధిని చూసి తట్టుకోలేక, అసెంబ్లీలో అడుగుపెట్టలేక కేసీఆర్ అమెరికా పోతున్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రజల తరపున ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక సీఎం రేంజ్లో ఉంటుంది. సో అటువంటి వ్యక్తి ఇవాళ అసెంబ్లీకి అటెండ్ కాడు, ప్రజల్ని గెలవడు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దగా అనుభవం లేదు, ఇంతకుముందు మంత్రిగా పనిచేయలేడు. కాబట్టి మరి అటువంటి వ్యక్తికి కొంత సలహాలు సూచనలు చేయాలి. రాష్ట్ర సర్కార్కి ఇట్లా పోండి, తెలంగాణ ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు తీసుకురండి, ఈ అన్యాయం జరుగుతుంది, దీనికి న్యాయం చేయడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొట్లాడే బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది కదా. ఆ బాధ్యత నెరవేర్చకుండానే అమెరికా పోతా ఉన్నాడు. ఎక్కడ అసెంబ్లీలో అధికార పార్టీకి సమాధానాలు చెప్పాల్సి వస్తుందో, ఎక్కడ అధికార పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేకపోతున్నంటూ ఇక పెద్ద పులి గాండ్రించే సింహం అన్నటువంటి మరి కేసీఆర్ ఇలా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఈడ కమిషన్లకు హాజరు కాకుండా, పార్టీ కార్యకర్తలను కలవకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా అమెరికా పోతున్నా అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంతకు మించిగా మనం ఏం ఎక్స్ప్లెనేషన్ చేయలేము. కానీ అరెస్టు భయం అయితే కేసీఆర్కు కొంత పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది.